గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్లో బోయిగూడ కాలనీలో బోయిగూడలోని ఐడిహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి గృహప్రవేశం చేశారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. పేద గూటికి పండుగ వచ్చింది. ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దేశంలోనే ఫస్ట్ టైం అని చెప్పి సీఎం చెప్పారు. ఇక రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి ఇల్లు ఇస్తామన్నారు. ఫస్ట్ ఫేజ్లో నియోజకవర్గానికి 400 ఇల్లు ఇస్తున్నామని చెప్పి సీఎం చెప్పారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న నిజామాబాద్ జిల్లాలో మెగా ఫుడ్ పార్క్కి శంకుస్థాపన జరిగింది. కేంద్రం నుంచి 2 మంత్రులు వచ్చారు. మా ఎంపీ కవిత ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. రైతు భవితను చక్కదిద్దడానికి ఇద్దరం కూడా మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు కవిత చెప్పారు. తర్వాత కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. అది కూడా మరో వార్త. ఆ తర్వాత ఈరోజు వరంగల్ బై ఎలక్షన్ హీట్ చాలా వేడెక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు సీఎం కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అంటే ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది. ఆ తర్వాత నిన్న వరంగల్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సుశీల్ కుమార్ షిండే నిన్న ప్రచారం చేశారు. ఒకవేళ సోనియా గాంధీ మాట తప్పితే రాష్ట్రం వచ్చేదా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. చాలా చోట్ల ధాన్యానికి సంబంధించి వరి పొలాలని రైతులు వాళ్ళే తగలబెట్టేసుకుంటున్నారు, అంటే కాల్చుకుంటున్నారు. ఎందుకంటే నిన్న జోగిపేట్ మండలంలో ఉన్నటువంటి అన్నాసాగర్ ఊరిలో సాగునీరు లేదని చెప్పి కడుపు మండి రైతు వరి చేనికి నిప్పంటించాడు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మల్లు రవి గారు మనతో ఉన్నారు. రవి గారు, వరంగల్ ఎలక్షన్ బాగా హీట్ ఎక్కింది. మీ దగ్గర నుంచి నిన్న 2-3 రోజుల నుంచి కేంద్రం నుంచి కూడా మీ పార్టీ హైకమాండ్ నుంచి చాలామంది వస్తున్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ ప్రచారం చేయబోతున్నారు. సో సీఎం మాటలతో ఏదన్నా ఉన్న వ్యతిరేకత కూడా పోతుందన్న ధీమాలతో టీఆర్ఎస్ ఉంది. మీరేమో బాగా వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఇవాళ మధ్యంతర ఎన్నిక ఇది జరిగేది. ఇది మామూలుగా జరిగేటటువంటి ఎన్నిక కాదు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నిక వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం రాజయ్య గారిని తీసి పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి శ్రీహరి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా చేయటం, వారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయటం వల్ల వచ్చిన మధ్యంతర ఎన్నిక. ఓకే, అయితే మామూలు ఎన్నికలు అయితే అందరూ ఎవరి ఏరియాలో వాళ్ళు పోటీ చేస్తూ అక్కడక్కడే తిరుగుతుండేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు. ఇవాళ ఇది మధ్యంతర ఎన్నిక కాబట్టి టీఆర్ఎస్కు సంబంధించిన మంత్రులంతా అక్కడ 7 అసెంబ్లీలో మండల స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పెట్టారు. అదే రకంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర నాయకులందరూ అక్కడే ఉంటారు. మరి వేరే టీడీపీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు. అందువల్ల పెద్ద ఎత్తున ఇవాళ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడికి వచ్చి వారి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న సుశీల్ కుమార్ షిండే గారు, ఎవరైతే ఈ తెలంగాణ బిల్లును ప్రిపేర్ చేసే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి, ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన వచ్చి మాట్లాడాడు. అట్లే మొన్న మీరా కుమార్ గారు వచ్చిపోయింది. ఆమె బిల్లుని ఇంట్రడ్యూస్ చేసి విజయవంతంగా ఆ బిల్లుని పాస్ చేసి పంపించిన దానికి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆమె వచ్చి చెప్పిపోయింది. ఆ రకంగా ఇవాళ సచిన్ పైలట్ గారు ఆయన కూడా వెళ్తున్నారు. సచిన్ పైలట్ ఆయన రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు ఉండు పార్లమెంట్ మెంబరు రాజేష్ పైలట్ కుమార్. సరే, ఏదేమైనా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఏదో అందరినీ లేపి చెప్పినట్టు కాకుండా తప్పనిసరిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు పనిచేస్తున్న విధానం మీద, తర్వాత వారిచ్చినటువంటి హామీలు అక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని చెప్పింది ఒకటి, క్షేత్రస్థాయిలో కనపడేది ఒకటి. అందువల్ల ప్రజలు కోపం మీద లేరు, తిరగబడుతున్నారు. మీకు ఉదాహరణ, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎలక్షన్ క్యాంపులో పోయినప్పుడు మొదట్లోనే వారి మీద ఒక రైతు మన చెప్పు ద్వారా స్వాగతం పలిపాడు, చెప్పులు వేశాడు. వేసినటువంటి ఆ రైతు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతనేమన్నా మామూలు అతను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ అయిన ముందు జైలుకి పోయి రిలీజ్ అయ్యండి ఇంటి దగ్గర నుంచి రిలీజ్ అని అనుకుంటే కష్టం. ఆయన జైలుకు పంపించారు. ఆయన కూడా తెలంగాణ జేఏసీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఏదో కాంగ్రెస్ పార్టీయో ఇతర పార్టీ కాదు. అంటే దీన్ని బట్టి
రైతుల్లో ఎంత డిసెంట్ ఉంది, ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, ఏమవుతున్నారు అని తెలుస్తుంది. అదే రకంగా ఒక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఊళ్ళల్లో పోతుంటే ఊళ్ళ దగ్గర ఆఫ్ చేసి మా ఊరికి రావద్దు, మీరు మా ఊళ్ళో మీరు ఏం చేశారని వస్తున్నారు, పనులు చేసిన తర్వాత రావాలని ఆఫ్ చేశారు. ఇంకొక ఎమ్మెల్సీ, ఎంపీ, మినిస్టర్ని ఆ రైతులు కాటన్కి మీరు ధర ఇవ్వకుండా, లేకపోతే ఇతర వస్తువులకు మార్కెట్ రైతులకు ఏం పట్టించుకోవటం లేదు, మీరు అన్ని కాగితం మీద బాగానే చెప్తున్నారు, కిందకు వస్తే ఏమీ లేవని చెప్పి నిలబెట్టారు. ఇవి కొంచెం ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్పేది. ఇంకా ఎక్కువగా ఎక్కడికక్కడ మంత్రులు పెద్ద అన్ని స్థాయిల్లో అక్కడ ఏ మంత్రి పోతే ఇంద్రకరణ్ రెడ్డిని ఆఫ్ చేశారు, హరీష్ రావుని ఆపారు. ఇవన్నీ ఏం చెప్తున్నానంటే డిసెంట్ ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వాళ్ళ ఈ వ్యతిరేకతని ఓట్ల ద్వారా వ్యతిరేకంగా వేసి రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఈ ప్రభుత్వానికి కొంచెం కళ్ళు తెరిపించేటటువంటి కార్యక్రమం చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మళ్ళీ వస్తాం దగ్గరికి. వరంగల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చర్చలో లైవ్లోకి వచ్చారు. శ్రీనివాస్ గౌడ్ గారు గుడ్ మార్నింగ్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రామచంద్రరావు గారు, మీరు కూడా కేంద్ర మంత్రులు దించుతున్నారు. టీఆర్ఎస్ ఏమో అభివృద్ధిని నమ్ముకుంది, అభివృద్ధి నినాదంతోనే పోతుంది. ఎట్లా ఉంటుంది మీకు అభివృద్ధి నినాదము? వరంగల్ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యమైనటువంటి ఒక జిల్లా, ప్రజలు కూడా అక్కడ. ఎందుకంటే అక్కడ తెలంగాణ ఉద్యమం కూడా బాగా ఉద్రిక్త ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ ఒక ప్రాంతంలో అనేకమైనటువంటి ఒక పొలిటికల్ మూమెంట్స్ కూడా జరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం గతంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు కూడా కొన్ని అనౌన్స్మెంట్స్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కు ఫీజు బకాయిలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగ విషయాలే కానివ్వండి. వరంగల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కోడ్ని ఉల్లంఘించి ఇప్పుడు ఏదో మేము ప్రజలకు చేస్తామని చెప్పి చెప్పడం ఏదైతే ఉన్నదో అది భయపడి ఈరోజు ప్రజల యొక్క వ్యతిరేకత చూసి భయపడి ఇటువంటివన్నీ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నది, కోడ్ ఉల్లంఘిస్తున్నది. రెండో విషయం, ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు గ్రామాలలో ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా సరే, వారు ఈయన్ని ప్రశ్నించేటటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజలు వచ్చింది. అక్కడ ప్రతి ఒక్కరిని మంత్రులను ప్రశ్నిస్తున్నారు, స్థానిక నాయకులను ప్రశ్నిస్తున్నారు. అక్కడ అసంతృప్తి అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. సరే, చివరికి తీర్పు అది ఎట్లయినా ప్రభుత్వం వ్యతిరేకంగా వస్తుంది మేము అనుకుంటున్నాం. కానీ ఏది ఉన్నప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా, ఈ టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాకు పవనాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అక్కడ ఏ ఒక వ్యక్తి కూడా ఈరోజు సంతృప్తి లేదు. ఈవెన్ విద్యార్థులు కూడా అక్కడ గతంలో జేఏసీలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అక్కడ కేవలం డబ్బుతోని, కేవలం అధికార దుర్వినియోగంతో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించి ఈరోజు ఏ విధంగా గెలవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పుడు కూడా ప్రజల్లో మాత్రం వ్యతిరేకత ఉంది అంటే చూద్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చెప్తారో. ముందు అనలిస్ట్ వేణుగోపాల్ గారు 2 అంశాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ బిల్లుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినటువంటి, అంటే బిల్లును పాస్ చేయించిన ఆమె స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి మీరా కుమార్ని కావచ్చు, లేకపోతే బిల్ తయారు చేయించినటువంటి సుశీల్ కుమార్ షిండేని కావచ్చు, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మేలు చేసే అవకాశం ఉంటుందా? ఆ పాయింట్ ఫస్ట్ అది వరంగల్ ఎన్నికలు నిజంగా ఒక టెస్టింగ్ పాయింట్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను మనం ఎవరు కాదనలేరు. కానీ దానికి ముందు అనేక మంది ఉద్యమాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ ప్రక్రియ ద్వారా దానికి ఒక రూపం తెచ్చుకొని గెలిచాడు. కానీ సోనియా గాంధీ చివరి క్షణంలో ఆమె పట్టుదల తెలంగాణ ఇవ్వకుంటే ఈ పరిస్థితి ఎట్లా ఉండేదో మనం ఊహించలేము. బీజేపీ మళ్ళీ ఆంధ్ర నాయకుల లాబీలు ఇదంతా విపరీతంగా ఉండేది. అందుకని వరంగల్ ఎన్నికలు కాంగ్రెస్కు అప్పుడు కాంగ్రెస్ నేతలు ఆ విధంగా ఆలోచిస్తారా? ఇప్పుడు బై ఎలక్షన్ ఇది తెలంగాణ వచ్చేసింది, కొంత ఆలోచిస్తారు. అయితే ఇది ఏ ప్రభుత్వం అయింది, ఇప్పుడు వచ్చేసి 1.5 సంవత్సరం అయింది. డెఫినెట్గా ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు ఇప్పుడు ఆచరణకు మధ్య వైరుధ్యం ఉన్నది, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ప్రజలు అందుకే అక్కడక్కడక్కడ అసమ్మతి, నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏదో అడావుడిగా చేస్తున్నామని అంటున్నారు. అది ఆ వైరుధ్యాలే ఫలితమే ఇప్పుడు ఇదంతా మనకు ఒక టెస్టింగ్ లాగా కొట్టింది. మరి ఈ సంవత్సరంన్నర పరీక్ష కూర్చుంటుంది టీఆర్ఎస్. అది పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, లేకపోతే తక్కువ మార్కులతో ప్రజలు పాస్ చేస్తారా, ఎక్కువ మార్కులతో? రెఫరెండమే. తక్కువ మెజారిటీ వచ్చినా రెఫరెండమే. పాపులారిటీ తగ్గిందని చెప్పొచ్చు, ఎక్కువ వస్తే తగ్గలేదని చెప్పొచ్చు. శ్రీనివాస్ గౌడ్ గారు,
2-3 అంశాలు ముఖ్యంగా వరంగల్ బై ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు అన్ని ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రకటనలన్నీ కూడా హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చివరికి ఓయూ మెస్ ఛార్జీల బకాయి చెల్లింపు కూడా ఎన్నికల స్టంటే అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. సకల జనులు సకల జనులకు సంబంధించి ఉద్యోగులకి 43 రోజుల్ని ఇది లీవ్గా ప్రకటించడం పే లీవ్. అలాంటివి ఏం లేదు. ఎలక్షన్స్ రొటీన్గా జరిగేటువంటివి ఎవ్రీ మంత్ రివ్యూ చేసి వచ్చినటువంటి ఫైల్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ఎలక్షన్ చూసి మెస్ ఛార్జీలు తగ్గించడం, ఎలక్షన్ చూసి సెలవు ఇవ్వడం అనేది కాదు. అవన్నీ ఏం కాదు. ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము ఎలక్షన్ మేమే చెప్తున్నాం, ఇది రెఫరెండంగా మేము భావిస్తాం, గెలుపు మాదే. ఒకవేళ ఓటమి జరిగింది అనుకో, ఖచ్చితంగా మా ప్రభుత్వ పనితీరు బాలేదు అనుకుంటాం. ఖచ్చితంగా మేము రెఫరెండంగానే ఛాలెంజ్ చేస్తాం. దాన్ని కూడా ఎవరైనా ఛాలెంజ్ స్వీకరించాలని కూడా మేము చెప్తా ఉన్నాం. నిరసనలు అనేటివి ఎలక్షన్ స్టంట్ లో చాలా మంది ఇతర పార్టీ నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు వచ్చి నిలదీస్తారు, కావాలని మాట్లాడుతుంటారు. కానీ ఉట్టిగా ఆ మాటలను బట్టే ఏదో జరిగిపోయింది అనేటువంటి భావన లేదు. బ్రహ్మాండంగా మేము గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రజల స్పందన ఉంది. గవర్నమెంట్ ఉంటుంది కనుక గవర్నమెంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ఎక్కువ ఆశలు ఉన్నాయి, ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు కనుక అరే కాలేదనేటువంటి అసలు అక్కడక్కడ ఉండొచ్చేమో. కానీ 14 నెలల్లో అన్నీ అవుతావా, ఇప్పటికీ చాలా చేసుకున్నాం కదా, ఎన్నో నెరవేర్చుకున్నాం, ఒక్కొక్కటి అవుతుందని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు అడిగిన దాన్ని ప్రజలు మొత్తం వ్యతిరేకత ఉంది, ఒక్కరిద్దరు అడిగిన దాన్ని మొత్తం గ్రామం వ్యతిరేకత ఉంది, నిలదీస్తున్నారు అనేది మాత్రం సరికాదు. అది ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్స్లలో ఒక పార్టీ వాళ్ళు అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ వైపు చాలా మంది వస్తుంటే అవతల ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మాట్లాడతారు, నిలదీస్తారు, అడుగుతారు. అడిగినంత మాత్రాన వ్యతిరేకత అనేది మాత్రం ఇక్కడ ఏం లేదు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో స్థానికంగా నిజాయితీ పరుడు కనుక అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడని. రైట్, ప్రశ్నించే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఎదుటి పార్టీ వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరిద్దరు ప్రశ్నిస్తే అది పూర్తి వ్యతిరేకతను ఎట్లా అంటారు అని ఆయన అంటున్నారు. అన్న ఒక్కటి మాత్రం శ్రీనివాస్ గౌడ్ గారు ఒప్పుకున్నారు, ప్రశ్నిస్తున్నారు అనేది మాత్రం ఒప్పుకుని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఆయన అదే నేను అంటున్నా, ప్రశ్నిస్తున్నారు అనేది ఒప్పుకున్న తర్వాత అది మామూలు ప్రజలు కాదు, ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటున్నాడు. ఇక్కడ మీరు ఎవరినైనా అడగండి, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అది వెంటనే బయటపడిద్ది. ఆ పార్టీలు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఒకవేళ ఆఫ్ చేసేటటువంటిది కానీ ఎదురు తిరిగినటువంటి వస్తే కనపడింది. మామూలుగా మొన్న రైతుల గురించి వివరాలన్నీ రాశారు. ఆ రైతు జేఏసీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ టీఆర్ఎస్కి అనుకూలమే కదా. అటువంటి వ్యక్తి అయితే ఎదురు తిరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని అంటే మరి శ్రీనివాస్ గౌడ్ గారికే తెలియాల. అదే కాకుండా సడన్గా మన స్టేషన్ గన్పూర్ దగ్గర రాజేశ్వర రెడ్డిని వాళ్ళని అడిగి మీరు అంత పేపర్లోనే చేస్తున్నారు తప్ప కింద ఏం చేయటం లేదు, మేము ఇదేం చూడటం లేదని అడిగి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా? అక్కడ మామూలు జనం రోడ్డు మీద అక్కడ పోయేటప్పుడు ఎవరో మాట్లాడి చేశారు. ఇంకోటి ఎవరు ధర్మారెడ్డి గారా ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు ఊరికి పోతే 2 ఊళ్ళు పోయిన దగ్గర ఊరు మొత్తం కాంగ్రెసే ఉందా? ఇవాళ పరిపాలన అంతా చేసేది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ అని మేము వల్లనే వచ్చిందని మీరు చెప్పడం వల్ల ప్రజలు ఆ రోజు నమ్మి ఓట్లు ఇచ్చారు. ఇది మీరు గుర్తించి దాని మీద కామెంట్ చేయాలి. ఒకవేళ మేమేం చెప్పినా మేము అట్లే అంటామంటే అది మీ విద్యత, మీ ఇష్టం. ఇంకొక పాయింట్ ఇవాళ సకల జనుల సమ్మె ఎంతకాలం అయింది ప్రభుత్వం వచ్చి? 1 సంవత్సరం 6 నెలలు అయిన తర్వాత ఇప్పుడు వరంగల్లో ఎలక్షన్లు జరుగుతుంటే అక్కడ కూడా ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళందరికీ బెనిఫిట్ జరిగేటటువంటిది ఎందుకు చేసి ఉంటారు? ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా మనకి అనుకూలంగా ఓట్లు వేయాలని విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు ఉస్మానియాలో. వాళ్ళు ఎంతో కాలంగా 7 కోట్ల రూపాయలు మన మెసేజెస్ రిలీజ్ చేయాలా, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎంతో చేస్తే అది కూడా ఈ టైంలోనే. తర్వాత 2 గదుల ఇల్లు మీరు కట్టనే లేదు, ఎక్కడ కట్టారని చెప్పి నిజంగానే జిల్లాలో లేవు. ఒక్క హైదరాబాద్లో ఈ మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో 1 సంవత్సరం కిందట అప్పుడు మొదలు పెట్టారు, వాటిని ఇనాగ్రేట్ చేసింది. ఎందుకు చేశారు ఇప్పుడు? అయితే ఇది హైదరాబాద్ లో ఓయూలో మెస్ ఛార్జీల చెల్లింపు తర్వాత ఈ ఐడియాస్ కాలనీలో ఇది ఓపెనింగ్ కి వరంగల్ కి సంబంధం ఉంటుంది. 2 గదుల ఇల్లు ఇవ్వలేదు అనేది చెప్పకుండా ఇది మోడల్ గా అక్కడ చూపించడానికి, ఇవో 2 గదుల ఇల్లు మేము అక్కడ పెట్టాం, ఇక్కడ ఇస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పడానికి ప్రతిపక్షాలని మనం కింద స్థాయికి దించి మేమే చూపించాం. అయితే ప్రజలకు ఆ మాత్రం తెలివి ఉంది, అది తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేశాం. ఇది ఎలక్షన్లు జరుగుతుంటే
మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు ఇది చేసినట్టని నేను అనుకుంటాను. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం లాగానే సేమ్ సిచ్యువేషన్ కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నది. అంటే ఇక్కడ మేము మాఫీ చేస్తాం, మీకు కూడా చేస్తామని అంటే ముందు సంకేతం. ఎందుకంటే ఈరోజు విశ్వవిద్యాలయాల్లో టీఆర్ఎస్ నాయకులు పోలేని పరిస్థితి ఉన్నారు, ఒక మంత్రులు పోలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏ ఒక ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ వారి వెంబట ఉండి ఈరోజు తెలంగాణ సాధన చేసుకున్నామో వారు రాగానే మా మీదనే కేసు పెడతారా అనేటువంటి ఒక కసి ఉన్నది విద్యార్థుల మీద. అందుకే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇటు బీజేపీ నాయకులు కానీ చాలామంది విద్యార్థుల దగ్గరకు పోయి ఆ విద్యార్థుల సమస్యలు కనుక్కుంటే ఆ రోజు స్పందించలేదు. ఆ రోజు వీళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం స్పందిస్తున్నారు? కేవలం ఒక వరంగల్ ఎలక్షన్స్ ఒకటి డబుల్ ఒక స్ట్రాంగ్ పాలసీగా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోయే జిహెచ్ఎంసీ కేవలం ఎలక్షన్స్ కోసము ఏ విధంగా ప్రజలను తప్పుదారి పెట్టించి ఓట్లు తీసుకోవాలని ప్రయత్నమే కానీ చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమం నిజంగా చేస్తే మాత్రం డెఫినెట్గా మేము అందరం సహకరిస్తాం. కానీ అది లేదు, చిత్తశుద్ధి లేదు. కేవలం ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఎలక్షన్ ఓరియంటెడ్ అనౌన్స్మెంట్స్. వేణుగోపాల్ గారు నిజంగానే ఇక్కడ మిస్ ఛార్జీలు ఇవ్వడము సో అక్కడ ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఓయూలో చాలా రోజులు లేదు, వాళ్ళకి మిస్ ఛార్జీలు ఇవ్వట్లేదని చాలా చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి అన్ని హాస్టల్లో కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా ముందడుగులో ఉన్నది, ముందు భాగంలో ఉన్నది కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే. కాకతీయలో ఇంకా ప్రోగ్రెసివ్ ఉద్యమాలకు చోటు అది. 2 యూనివర్సిటీలు అంతే. అక్కడ ప్రోగ్రెసివ్ ఉద్యమాలు, రైటర్లు, మేధావులు వరంగల్లో ఎక్కువ ఉన్నారు. తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. కానీ డెఫినెట్గా ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు మేము అన్నీ చేస్తున్నామని చేస్తున్నారు. అక్కడ అన్నీ ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఒక్క స్కీమ్ కాదు, 10 స్కీములు తీసుకుంటున్నారు ఒకటే టైంలో. కానీ నేనేమంటానంటే ఈ 10 స్కీములు తీసి అరకొరగా చేసే బదులు 1-2 స్కీములు ఎన్నుకొని వాటి వెనకాల పడి యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేస్తే మీకు మంచి పేరు, ప్రజలకు కూడా సంతోషం అవుతుంది. ఆచరణలో ఎక్కడో లోపం ఉందండి. నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆలోచనలు మంచివి, ఆచరణలో మాత్రం లోపం ఉన్నది. ఇప్పుడు సడన్గా ఉస్మానియా యూనివర్సిటీలు మొన్నటి దాకా స్నానాల వసతి గదులు కూడా లేక స్నానాలు బయట చేసిన ఫోటోలు మనం వార్తాపత్రికల్లో చూసినాం. 7 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి చివరికి వీళ్ళు ప్రతిపక్షాలు వెళ్ళి ప్రశ్నిస్తే మేము డబ్బులు శాంక్షన్ అయినాయి, అన్నీ కడతామని వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. ఈ రకమైనది లేట్గా చేయకుండా అవసరాలు బట్టి చేయడం వల్ల మీరు దీనివల్ల మీకు రాజకీయంగా చెడ్డ పేరు వస్తుంది. శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా ఓడిపోతామని భయం పట్టుకొని ఇవన్నీ చేస్తున్నారా ప్రతిపక్షాలు అన్నట్టుగా? ఒకటి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఏదైనా చేస్తేనో, లేదు వరంగల్ జిల్లాలో ఎక్కడైనా ఇండ్లు కట్టించి ఇవి కట్టిస్తున్నామని చెప్తేనో, ఇంకేదైనా చేస్తేనో ప్రభావం ఉంటుంది. కానీ ఇక్కడనో హైదరాబాద్లోనో ఇంకెక్కడనో ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన దానికి ఇక్కడ ప్రభావం ఉంటుందని చెప్పడంలో కాదు. వేణుగోపాల్ గారు కూడా చెప్తా ఉన్నారు కదా, ఆచరణలో కొంచెం లేటుగా అవుతున్నాయి కానీ ఆలోచనలు చాలా బాగున్నాయి. ఆలోచనలు చాలా బాగున్నాయి. ఆచరణలు అంటే అన్నీ ఇంప్లిమెంట్ కావాలన్నప్పుడు మనకు తగినటువంటి యంత్రాంగం లేదు. స్లోగా కొంత అవుతుంది కానీ ఖచ్చితంగా అచీవ్మెంట్ అవుతుంది. ఎలక్షన్ మేనిఫెస్టోని అమలు చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో లేని కూడా ప్రజలలో ఏవే అవసరాలు ఉన్నాయి, ఏమేం చేస్తే ఇంకా బాగుంటుందని కూడా కొత్త ఈ కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, ఇంకా అనేక రకాలుగా కొత్త స్కీమ్స్ కూడా తీసుకొచ్చి ప్రజా సంక్షేమం పట్ల దేశంలోనే అగ్రగామంగా ఈరోజు అన్నిటికన్నా ఎక్కువగా ఈరోజు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక చిన్న లోపాలు చూసి మొత్తం ఏదో జరిగిపోయిందని చెప్పడం భావ్యం కాదు. ఖచ్చితంగా అన్ని అమలు అవుతాయి. ఈరోజు ఎంప్లాయీస్ విషయంలో 42 days విషయంలో కూడా హైకోర్టులో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. గతంలో హైకోర్టులో పోవడం జరిగింది, వీళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని. అవన్నీ క్లియర్ చేసుకొని ఇస్తేనే బాగుంటుంది. తొందరగా ఇచ్చినట్టయితే మళ్ళీ ఎవరైనా కోర్టుకి వెళ్తే ఇబ్బంది వస్తుంది కదా, ఉద్యోగులలో కూడా మీరు కోర్టు చూసుకోరు అనే అవకాశం ఉంటుంది. కానీ ఆ దృష్టిలో పెట్టుకొని అది చూసుకొని క్లియర్ చేసుకొని ఈరోజు ఇవ్వడం జరిగింది. కానీ ఏదో ఎలక్షన్ చూసి ఇవ్వడం, ఎలక్షన్ ఉంది కదా అని మాత్రమే 42 days ఇవ్వడం కాదు. గతంలోనే ముఖ్యమంత్రి గారు ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వడం జరిగింది. మేము అక్కడ ఇప్పించినాం, దానికి సంబంధం లేదు అంటారు. రైట్. వేణుగోపాల్ గారు నిన్న సీఎం కేసీఆర్ దేశంలోనే మొదటిసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ని ప్రారంభిస్తున్నానని చెప్పారు. మొత్తం రాష్ట్రం అంతా దీన్ని విస్తరిస్తామంటున్నారు. సో సాధ్యం అయింది అని చెప్పారు ఆయన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అదే చెప్తున్నానండి, ఇందులో విభేదించడానికి ఏమీ లేదు. ఇది మంచి స్కీము, పేద ప్రజలకు ఉపశమనం కలిగించే స్కీము. గత ప్రభుత్వాలు సింగిల్ రూమ్తో సరిపెట్టాయి, సింగిల్ బెడ్రూమా సింగిల్ రూమ్తో సరిపెట్టాయి. ఆ ఇళ్ళు కూడా సరిగా అమలు జరగక లక్షలాది ఇంట్లో అట్లాగే పెండింగ్లో ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. వాటిని అడ్డంగా పెట్టుకొని రాజకీయ నాయకులు కోట్ల కొద్ది అవినీతి చేశారు. ఇప్పుడు అలాంటి చీడపీడలు పట్టకుండా చేయాలి. తర్వాత ఇప్పుడు ఇవి నియోజకవర్గంలో ఒక్కో ఊరికి 3-4 వస్తే ఏం లాభం అవుతుంది, ఏం ఇంపాక్ట్ ఉంటుంది గవర్నమెంటు?
శాంపుల్ చూపిస్తున్నది నమూనా ఫస్ట్ ఫేజ్ అంటున్నారు. అది ఫస్ట్ ఫస్ట్ phase పేజ్లో 3-4 ఎందుకండి? ఆ ఊర్లో ఇళ్ళ లేని వాళ్ళ సంఖ్య తీసి కనీసం 25% అన్న వాళ్ళకి ఇస్తే కొద్దిగా ప్రభుత్వం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ 3-4 ఏళ్ళు చూపించి ప్రభుత్వం ఏం పేరు తెచ్చుకోగలుగుతుంది? దానివల్ల మిగతా ఇల్లు రాని వాళ్లకు స్పర్ధలు వస్తాయి. గ్రామాల్లో ఒకడికి ఏదన్నా ప్రభుత్వం నుంచి సహాయం అందిందంటే సహాయం అందిన వాడు వెంటనే వ్యతిరేకంగా మారుతాడు, వాడికి మనసు ఆక్రోశం పడుతుంది. అందుకని ఒక 25% ఇచ్చి తర్వాత నేను ఈ ఫేజ్డ్ మేనర్గా మేము పెంచుకుంటూ పోతాం ఒక్కో ఇయర్ అని చెప్పగలిగితే. అందుకే అన్ని స్కీమ్స్ ఏకకాలంలో స్టార్ట్ చేశారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం, గ్రామజ్యోతి, వీటన్నిటి డబ్బుల సమస్య అందరికీ అర్థమవుతుంది. రైట్. అందుకని నిర్దిష్టంగా కొన్ని పథకాలు తీసుకొని వాటి వెంబడి యుద్ధ ప్రాతిపదిక పోతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. రామచంద్రరావు గారు, కేంద్ర ప్రభుత్వం కూడా అందరికీ ఇల్లు స్కీమ్ పెట్టింది కదా, ఒకటే రూమ్ గురించి. సో ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఏది పెట్టినా హౌసింగ్ స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దాంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది, వారి యొక్క వాటా ఉంటుంది. ఇప్పుడు ప్రతి స్కీమ్లో ఇవ్వండి, పెన్షన్ స్కీమ్స్లో కానీ అన్ని స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం ఒక వాటా ఉంటుంది దాంట్లో. అది ఎంత అయింది అనేది అది దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఒకటి, ఇప్పుడు ఐడిహెచ్ కాలనీలో గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ప్రోగ్రాము ఈ యొక్క స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ తీసుకుని ఆ మూమెంట్లోనే ఐడిహెచ్ కాలనీలో ఏడాది క్రితమే దాన్ని మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారని చెప్పి ఆ డిమాలిష్ చేసి కట్టడం స్టార్ట్ చేశారు. అది అప్పుడు ఇది ఏడాది క్రితం అంతవరకు చేశారు. తర్వాత అదే టైంలో 2 bedrooms అనౌన్స్మెంట్ చేశారు. ఆ ఒక్క కాలనీ తప్ప యావత్ మొత్తం రాష్ట్రంలో కూడా ఒక ఇనాగ్రేషన్ మాత్రం జరిగినాయి కానీ, శంకుస్థాపన భూమి పూజలు జరిగినాయి కానీ ఎక్కడ కూడా ఇల్లు కట్టడానికి స్టార్ట్ కాలేదు. ఇంతకుముందు వారు అన్నట్టు మోడల్ హౌస్ కింద, ఒక మోడల్ కాలనీ కింద పెట్టారు. ఇది ఒక షోకేసింగ్. ఈ షోకేసింగ్ చూసుకొని ఈ మొత్తం తెలంగాణలో మీరు కట్టినాం కదా, మీకు కూడా కట్టిస్తాం. అసలు 400 ఇల్లు ఒక సిటీలో అయితే సరే, ఒక 400 ఒక చోట కట్టినా కూడా ఏదో ఇక్కడ. కానీ గ్రామాలలో 400 ఇల్లు అంటే ఒక ఊరికి ఒక ఇల్లు రాని పరిస్థితి ఉంటుంది. ఈరోజు 2 ఇల్లు వస్తాయి అనుకోండి, ఈ ఊరికి 2 ఇల్లు వస్తాయి. ఆ 2 ఇళ్లలో ఎవరికి ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, మళ్ళీ ఎంతమందికి ఇస్తారు? ఇవన్నీ కూడా ఈరోజు ఆలోచించేసేటువంటి చేతిలో ప్రజలు ఉన్నారు. మాకు ఎన్ని ఇల్లు, మా గ్రామానికి ఎన్ని వస్తాయని ఆలోచించారా? నగరంలో అంటే ఒక కాలనీలో వస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఐడిహెచ్ కాలనీ అంటే ఆ ఒక పర్టికులర్ ఏరియాలో నాకు సంతోషమే, అక్కడ వాళ్ళకి ఇల్లు దొరికినాయి, గృహప్రవేశం చేశారు. గతంలో ఉన్న వాళ్ళ ఇళ్ళని తీసుకొని దాన్ని 1+2 చేసేసి ఒక మంచి రో హౌస్ అంతా చేసి మంచిగా ఉన్నది. కానీ అదే ఏరియా కాకుండా ఇతర ఏరియాలు ఏమైనా, ఇప్పుడు సపోజ్ ఎన్నో హైదరాబాద్లో 150 డివిజన్స్ ఉన్నాయి. ఒక్క డివిజన్కే మీరు ఈరోజు చేయడం జరిగింది. 150 డివిజన్లో మీరు చేయగలుగుతారా? ఇవన్నీ రేపు ప్రశ్న వచ్చేటటువంటి విషయాలు. ఇవన్నీ మంచి పనే. ఐడియల్ కాలంలో స్థలం కూడా రెడీగా ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ వాటిని లబ్ధిదారులను అదే వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో కొత్తగా ఏం లేదు. అయితే నేనేమంటున్నా అంటే 150 వార్డ్స్లో ఈరోజు అంటే లేకుంటే ఒక కాన్స్టెన్సీలో ఒకటే ఏరియా డెవలప్ మీరు చేసుకుంటున్నారు. ఎంతమంది లబ్ధిదారులు ప్రతి ఒక్క నియోజకవర్గం ఉన్నారు. అక్కడ నాంది అని ఎందుకు అనరు? టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ స్టార్ట్ అయింది అంటారు. తర్వాత దీంట్లో కూడా అలాట్, ఇప్పుడు ఇదంతే ఆల్రెడీ అలాటీస్ ఉన్నారు, దీంట్లో ఉన్నారు కాబట్టి మిగతా చోట ఎవరికి ఇస్తారు మీరు ఇల్లు? అది కూడా అవుతుంది. ఇందిరమ్మ ఇళ్లలో మీరు ఒక రూమ్ ఇచ్చి ఎంతో అవినీతి జరిగింది, అవినీతి వల్ల ఎన్ని రోజులు ఆగిందని చెప్పి అధికార పార్టీ గవర్నమెంట్ కూడా చెప్పింది. మొత్తానికి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, ఇప్పుడు స్టార్ట్ చేసాం అంటున్నారు. అంతకుముందు పేద ప్రజలకి మామూలుగా తాటాకులతో ఇల్లు మొదలుపెట్టారు మొట్టమొదట. దాని తర్వాత ఇంకా కొంచెం ఆ తాటాకుల ఇంటిని పెద్దగా చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొత్తం పేద ప్రజలందరికీ 1978-79 ఆ ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ హౌస్ సైట్స్, ఇళ్ళకి మొత్తం ఊళ్ళల్లో ఇళ్ల స్థలాలకి మొత్తం చుట్టుపక్కల ఉన్న భూములు కొని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఫేస్ వైజ్ ఒక్కొక్కటి చేస్తూ వచ్చినప్పుడు ఆ తాటాకులిల్లో లేకపోతే గడ్డితో కట్టిన ఇండ్ల నుంచి సిమెంట్తో సీసీ రూఫ్ వేసేటటువంటి ఇండ్లు తీసుకొచ్చారు. మొన్న ఈ ప్రభుత్వం మారే ముందు 70,000 మామూలు వాళ్ళకి ఇండ్లు, దాని తర్వాత 1,00,000 ఎస్సీలకి, 1,05,000 ఎస్టీలకి పెట్టారు. ఓకే, దీనికంటే 2 గదులు ఇండ్లు ఇవ్వటాన్ని ఎవరు వ్యతిరేకించడంలా? మేము కూడా వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు జరుగుద్ది? 7,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్, మొత్తం రాష్ట్రానికి బడ్జెట్ ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ 1,00,000 దాటి బడ్జెట్ పెట్టుకున్న సందర్భంలో తప్పనిసరిగా బడ్జెట్ ఉంది కాబట్టి, మిగులు రాష్ట్రం కాబట్టి పెట్టాము. కానీ దీన్ని ఓట్ల కోసం చూపించే ఒక మోడల్ హౌసింగ్ను చూపించే కార్యక్రమం కాకుండా ఇది ప్రజల కోసం, నిజంగా పేద ప్రజలకు మీరు చెప్పిన మాటలో 2 మాటలు బాగా ప్రజలకి
నాటుకొని పోయిన ఎన్నికల ముందు 2014లో 2 మాటలు, ఒకటేంటి రెండు గదుల ఇల్లు, రెండోది కేజీ టు పీజీ. ఈ రెండింటిని మేము ఇస్తామని మీరు చెప్పటం వల్ల తక్కిని చాలా చెప్పారు. 12% రిజర్వేషన్ ముస్లిమ్స్కి, 12% రిజర్వేషన్ టు ఎస్టీస్, తర్వాత రైతులకి ఈ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వరంగల్ ఎలక్షన్ కి ఏం సంబంధం ఉంది? ఆల్రెడీ దసరా రోజే దీన్ని ఓపెన్ చేస్తా అన్నారు, అంటే అప్పటికే ఇది కట్టడం అయిపోయింది. కానీ ఆయన నేను వెళ్ళడం ఏపీకి వెళ్ళడం వల్ల చేయలేకపోయాని చెప్పారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే చెప్పాడు ఇక్కడ హౌస్లు కాదు, వరంగల్లో డబుల్ హౌస్ కడితే అక్కడ ఎఫెక్ట్ ఉండేది. వారికి తెలియదు కాదు. ఇవాళ ఎక్కడ చేసినా, వరంగల్లో ఓపెన్ చేసినా, హైదరాబాద్లో ఓపెన్ చేసినా, ముఖ్యమంత్రి గారు ఇదేదో ఆ కాలనీ వరకు పోయి సైలెంట్గా చేసి వచ్చింది కాదు. అక్కడ పోయినప్పుడు టీవీలు, పేపర్లు మళ్ళీ దాని మీద విధానపరమైన నిర్ణయం కూడా చెప్పాడు. అసెంబ్లీకి 400 ఇస్తున్నానంటే అక్కడ 7 అసెంబ్లీల్లో 7/4/28 2,800 ఇళ్ళు ఇస్తున్నానని అక్కడ నుంచి ప్రకటన చేసినట్టే. అది కాకుండా ఆ ఇనాగ్రేషన్ చేసి ఆ ఇల్లు 400 ఇళ్ళు నియోజకవర్గం 400 ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని చెప్పేటటువంటి కార్యక్రమం చెప్తూ ఆ ఇనాగ్రేషన్ అనేది మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మంది టీవీలు చూడకపోయినా అక్కడ మాత్రం టీవీలు చూసే వాళ్ళందరికీ కంటికి కట్టినట్టు కనపడుతుంది. దీన్ని కూడా మన ఎన్నికలకి ఉపయోగించుకోవటం కోసం మాత్రం ఇంతకాలం చేయకుండా ఆపారు. మరి ఎప్పుడో అయిపోయి రెడీగా ఉన్నదాన్ని ఇనాగ్రేట్ చేయలేదు. ఇంతకాలం ఆపకుండా ఈ సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఆ లీవ్ని శాంక్షన్ చేయటం, ఇది 1 సంవత్సరం 6 నెలలు వచ్చిన 5 నెలలు 2 నెలలు అరే వెంటనే చేయకపోవచ్చు, కానీ సంవత్సరం 6 నెలల దాకా ఆగి అది ఆ పరిస్థితులంతా చేసి అంటే నియోజకవర్గానికి 2 ఇండ్లు వస్తున్నాయి అనేది మీ ఆరోపణ, లేదా ఇది ఎలక్షన్ ఉంది కాబట్టి ఓపెన్ చేశారనేది మీ ఆరోపణ? నేను అనేది ఇచ్చిన దాన్ని 2 గదుల ఇల్లుని స్వాగతిస్తూనే 2 గదుల ఇల్లు అంతా అక్కడ చూపించడమే తప్ప 2 ఇండ్లు వస్తే ఏ రకంగా ఇవాళ పేదవాళ్ళు ఏ లెక్కలో ఉన్న సకల జనుల్లో సర్వే చేసినప్పుడు దాదాపు 20 లక్షల మందికి ఇండ్లు లేవు అని చెప్పారు. ఆ ఇండ్లు మరి ఎప్పుడు ఇస్తారు? ఇట్లా 60 కూర్చుంటే శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి సార్. కేవలం ఎలక్షన్ కోసమే ఇన్ని రోజులు దీన్ని ఆపి ఇప్పుడు ఓపెన్ చేశారనేది ఒక ప్రశ్న, సో రవి గారిది, రామచంద్ర గారిది. రెండో ప్రశ్న, ఊరికి 2 ఇండ్లు కూడా రావు, మీ 400 అంటున్నారు నియోజకవర్గానికి, కేవలం మాటలు తప్ప చేతలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక్కటి అంటే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇంకా 4-5 నెలల ముందే ఏ ప్రభుత్వం ఏ పనులు చేయొద్దు, ఉట్టి కూర్చోవాలా, ఏ ప్రకటనలు చేయొద్దు, లేదు ఏది అమలు చేయొద్దు, ఏవి వాళ్ళకు ప్రజలకు చేరువ అయ్యేటట్ల స్కీమ్స్ ఏవి ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పడం ఒక సీనియర్ నాయకుడుగా తప్పది. ఎలక్షన్ కమిషన్ చెప్పింది, నేను కాదు. ఎలక్షన్ కమిషన్ చెప్పింది, మల్లు రవి చెప్పలేదు. అది కాదన్నా, ఎలక్షన్ కమిషన్ రూల్స్ అయ్యి కోడ్ ఆఫ్ కండక్ట్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి చేయొద్దని వాళ్ళే చెప్పారు. వినండి, అంటే రాత్రి కట్టిండ్రా ఇవి? రాత్రికి ఇల్లు కట్టేసి ఓపెన్ చేసిండ్రా? మీరు చూడండి, 1 ఇయర్ నుంచి కష్టపడి ఎలక్షన్స్ కోడ్ ఆగిపోయింది. ఒక్కటండి, అది కాదన్నా, 60 ఏళ్ళు మీరు కట్టినాం అంటారు కదా, ఆ ఇండ్లు ఏళ్ళు చూడండి. ఇప్పుడు మీ నియోజకవర్గంలో 1000 ఇల్లు శాంక్షన్ అయ్యి అంటున్నారు. ఆ ఇండ్లు ఉన్నాయా? ఎక్కడ ఏడ ఉన్నాయి? ఎక్కడ డబ్బులు లేదు, ఇల్లు లేవా? ఇప్పుడు 60 లెక్కల ప్రకారం లక్షల ఇల్లు గ్రామంలో అట్లా కాదు, డబుల్ లేదు, సింగిల్ లేదన్నా. ప్రతి గ్రామంలో చూడండి, ఒక గ్రామంలో ఏడ ఉన్నాయి అన్న సింగిల్ ఇల్లు లేవు. అంటే లెక్క ప్రకారం ఏంటండి, మీరు 60 ఏళ్ళ లెక్క ప్రకారం ఒక ఊర్లే 1000 ఇండ్లు ఇచ్చినట్లుంటాయి, కానీ ప్రజెంట్ ఇండ్లే పాత ఇండ్లు కూడా ఒక 200-300 ఇండ్లు లేకుంటాయి. కానీ మీ ఆ లెక్క ప్రకారం 60 ఏళ్ళ కట్టిన ఇండ్ల లెక్క ప్రకారం 1000 ఇండ్లు ఉన్నట్టు చూపిస్తా ఉన్నారు. ఎక్కడ పోయినాయి? 2004 ఏళ్ళ నుంచి ఇవి ఇచ్చినా చెప్తున్నా కదా. 2004 నుంచి ఇచ్చినటువంటి లెక్క చూస్తే కూడా కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్రం మొత్తం చూస్తే కనబడతలేవు, లక్ష ఏడలేవు. మొన్న పాత బకాయిలు చెల్లించాలన్నప్పుడు పంపిస్తే ఆల్రెడీ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కార్యకర్తకో లేకపోతే వాళ్ళ మనిషికో
వాళ్ళకు వచ్చేటట్లు చేసేది. కానీ ఈ రోజు పారదర్శకంగా పెన్షన్లు ఇచ్చినా ఏ పార్టీ అయినా ఉండని, బీదోళ్ళు ఉన్నారా లేదా, బియ్యం ఇచ్చినా ఏ పార్టీ వాళ్ళు ఉన్నారా అని చూడకుండా ఈ రోజు ఇండ్ల విషయంలో కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి బీదోళ్ళు ఎవరు అని ఇప్పుడు ప్రారంభమైంది, స్టార్ట్ అయింది. స్టార్ట్ కావడమే వేరే సంఖ్యలో ఇల్లు కట్టుకుంటూ పోవాలంటే ఎట్లయితుంది? 4 నెలల క్రితమే నియోజకవర్గానికి 4 ఇస్తున్నా, నెక్స్ట్ ఇయర్ 1000 ఇస్తా, 2000 ఇస్తా, 4000 ఇస్తా, పెంచుకుంటూ పోతా. ఎగ్జామ్ ఒకటేసారి ఇన్ని ఇల్లు కట్టాలంటే కూడా మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ని ఇల్లు శాంక్షన్ చేసి కూడా ఎప్పుడు కడతారు, ఏమైంది అనేటువంటి మీద వస్తాయి. ముందు ప్లాన్ చేసుకోండి, ల్యాండ్ ఎక్కడ ఉంది చూసుకోండి. 4 ఏళ్లలో మొత్తం పూర్తి స్థాయిలో కడదామని చెప్పి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ప్రజలందరూ కూడా సంతోషిస్తూ హర్షిస్తుంటే మీరు కట్టిన ఇల్లు కూడా ఈ ఎలక్షన్ గురించి కట్టిండ్రు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి కట్టిండ్రు, వరంగల్ ఎలక్షన్ గురించి కట్టిండ్రు, ఛార్జీలు కూడా వరంగల్ ఎలక్షన్ గురించి. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు చెప్పండి, ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, ప్రణాళికలో మీరు కరప్షన్ అంటే నేను ఉందని దాని మీద ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ తీసుకొని యాక్షన్ తీసుకోండి అని కూడా చెప్పాను. కానీ ఇండ్లు ఇచ్చేటప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో శాచ్యురేషన్ అంటే ఇల్లు లేని వాడు ఎవరడిగినా, ఏ కులమైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఎవరికైనా ఆ ఊళ్ళో గుడిసె లేనివాడు, గుడిసె ఉన్నవాడు ఎవడైనా వచ్చి ఇల్లు కట్టాలంటే ఇవ్వాలని, అది కూడా ఎవరికైనా ఇవ్వాలని, అది మా ప్రణాళిక. ఇవాళ ఏమి ఇచ్చారు మీరు? మీరు ఒక జీవో ఇచ్చారు, 50% హౌసెస్ ఎమ్మెల్యే చెప్పినట్టు, 50% హౌసెస్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పినట్టు. దీని అర్థం ఏంటో మీరు చెప్పండి అన్న, మీకు తెలుసు. మీరు ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వమని, ఇంకా మిగిలిన 50% ఒకవేళ వేరే ఎమ్మెల్యే ఉంటే ఆ మంత్రి చెప్పినట్టు ఇవ్వమని చెప్పేటటువంటి కార్యక్రమం మా దగ్గర. మీరు ఎక్కడైనా అడగండి, ఇటువంటి జీవో అప్పుడు ఉందా? చేశారు నెంబర్ 1. ఇంకొకటి, మీరు చొప్పున ఇస్తామని ఎలక్షన్ ముందు మీకు 2 గదులు ఇస్తాం అనేదే మొత్తం నెత్తిలోకి డబుల్ బెడ్రూమ్, అందులో హాల్ మర్చిపోతున్నారు, కిచెన్ మర్చిపోతున్నారు, నెత్తి నిండా ఎక్కించారు తప్ప మేము మొదటి సంవత్సరంలో 2 ఇస్తాం. మీరు ఆగండి. శ్రీనివాస్ గౌడ్ గారు, రాజకీయ అవినీతి జరిగిందని మీరు ఇన్ని రోజులుగా విమర్శిస్తారు కదా, ఇప్పుడు దానికి చెప్పండి. మీ ఎమ్మెల్యే కోటా ఉంటుంది, ఇన్ఛార్జ్ మినిస్టర్ కోటా ఉంటుంది అంటున్నారు, జీవోలో ఉంది, రైట్? ఒక్కటి అన్న రవీణ, చెప్పండి. ఇప్పటి వరకు మేము 1000 రూపాయల పెన్షన్స్ ఇచ్చినాం. ప్రతి ఊర్లో 500 ఇల్లు ఉంటే దాదాపు 200. చెప్తానా? అరే సబ్జెక్ట్ రాని. ఇప్పుడు ఇండ్ల గురించి అదే మీరు అడిగిందే చెప్పాలంటే ఎట్లా? మేము చెప్పి కూడా మీరు వినాలి కదా. 500 ఇండ్లు ఉంటే 200-250 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఎవరినన్నా నువ్వు ఏ పార్టీ కొట్టేసినావమ్మా, ఏ పార్టీ కార్యకర్త అని చెప్పి గతంలో మాదిరిగా మేమేమైనా చూసామా? ఏ విషయంలో, ఏ సంక్షేమ పథకాలైనా, ఈవెన్ కళ్యాణ లక్ష్మి అప్లై చేస్తే కూడా అమ్మ నువ్వు ఏ పార్టీ అని చెప్పి చూసామా? పారదర్శకంగా జరిగింది. మరి ఒక హౌసింగ్ లో అవినీతి జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఈ పథకం ఈ రకంగా పెట్టిండ్రంటే అవినీతి చేయడానికి కాదు. ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా సర్వే చేసిండ్రు. ఇలా ఒక్క నిమిషము సర్వే చేసిండ్రు, వాళ్ళు రిపోర్ట్ తయారు చేసిండ్రు. ఏ గ్రామంలో ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు ఉంది, మొత్తం రిపోర్ట్ తయారు చేసిండ్రు. మేము రికమెండ్ చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారు సంబంధించినటువంటి అధికారులు వెరిఫై చేసి అనర్హులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వద్దు, అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిబంధన ఉంది. దీన్ని పూర్తిగా పారదర్శకంగా తీసుకుపోయే ఉద్దేశం తప్ప ఏదో వాళ్ళ ఇల్లు వాళ్ళకే ఇచ్చేసి చేయడానికి కాదు. మీరు చూడండి, రేపు తెలుస్తా కదా, మీకు తెలుస్తా కదా ఎవరికైనా ఇల్లులకి ఇచ్చిండ్రా, అవినీతి జరిగిందా, ఎట్లా అని తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఇల్లులకి ఇస్తాం, 100% ఇస్తాం. మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్ లో 50% ఎమ్మెల్యే 50% మినిస్టర్ అని చెప్పినప్పుడే ప్రజాప్రతినిధులకు పూర్తిగా సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చెప్పింది. ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మీ పార్టీ ఎమ్మెల్యేలు లేరా? ఓన్లీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకే వర్తిస్తుంది జీవో అని చెప్తేనేమో మీరు చెప్పారు, అట్లా వర్తిస్తారు కదా. మీరు ఒప్పుకుంటున్నారు కదా, 50% ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఇవ్వాలన్నప్పుడే ఏ రకంగా ఇస్తారు అనేది వారు చెప్పిన దాంట్లోనే అర్థమైంది. ఇంకోటి శ్రీనివాస్ గౌడ్ గారిని ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ వృత్తిని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకోటి చూపించకుండానే ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది. ఇవాళ అక్కడ ఎవరు మన కటిక సంఘాలు వాళ్ళంతా ఆరకటిక సంఘాలు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి
మేము ఏం చేయాలో తెలియక చస్తున్నారు. అట్లే గౌడ్స్ ఉన్నారు. మేమంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇవి ఎప్పుడో తరతరాలుగా వస్తున్నటువంటి అలవాటు, కళ్ళు కానీ సారా కానీ. ఇప్పుడు మీరేదో కొత్తగా IMFL పెట్టావో అదే అమ్మాలా అదే తాగాలంటే ఎవడో కూలిపోయినోడు వాడు తక్కువ ధరలో దొరికే 10 రూపాయలకి కళ్ళు సీసా అవుతుంది, 2 తాగి పడుకుంటాడు. నువ్వు IMFL అంటే 90 రూపాయలు 200 పెట్టి తాగి పడుకోవాలంటే కుదరదు. సారా కూడా అంతే, అది కూడా తక్కువ 10 రూపాయలు 15 రూపాయలు. ఎందుకు వినన్నా ఎందుకు దాగుతున్నారంటే కూలికి పోయి వచ్చిన వాళ్ళు సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు, నిద్ర రాని పరిస్థితి, దీంట్లో తాగుతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారు. అరే మామూలుడు తాగొద్దా, వాడేదో కష్టపడి పని చేసి వస్తాడు, సాయంత్రం ఇంత దాగి పడుకుంటాడని అంటే మరి మీరు ఇప్పుడు దాన్ని ఆఫ్ చేస్తే మీరు ఆపండి. ఒకవేళ అది ఆరోగ్యం దెబ్బతినేటట్టుంటే ఆల్టర్నేటివ్ చూపి. కళ్ళు ఆపలేదు, కల్తీ కళ్ళు ఇంకొక వృత్తి చూపించండి వాళ్ళని కూడా స్లోగా. ఆగిపోయినాయి మరి మొన్న ఒక 70 మంది శ్రీనివాస్ గౌడ్ గారు డైరెక్ట్ ప్రభుత్వం వేరే దగ్గర తిప్పారు, ఆయన కూడా దాన్ని మాట్లాడదాం. ఒక్కసారి మాట్లాడతా, బాజాబ్తా మాట్లాడతా. ఇప్పుడు సరాయి విషయంలో కల్తీ సారా వల్ల చనిపోతున్నారు అన్నప్పుడు సారాయిని అరికట్టాలి, చీప్ లిక్కర్ తేవాలని కూడా కొంత ఆలోచన చేసింది ప్రభుత్వం. దానిలో ప్రజలలో వ్యతిరేకత వచ్చినందుకు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం ఆ చీప్ లిక్కర్ను వెనుకకు పోయిన సంగతి మీకు తెలుసు. కళ్ళు విషయంలో కొంతమంది ఒకరిద్దరు అధికారులు, గవర్నమెంట్లో ఉన్న ఒకరిద్దరు అధికారులు అతి ఉత్సాహం చూపి ఇదేదో ఇయాలనే తయారైంది, ఇయాలనే చేస్తుందనే విధంగా సృష్టించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయకుండా ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెట్లు పెంచాలి, చెట్లు పెంచి ప్యూర్ కళ్ళు ఇవ్వాలి, గతంలో జీవో ఇచ్చారు కానీ భూములు ఇవ్వలేదు, ఇవాళ చేయాలని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఒకరిద్దరు అధికారులు అతి ఉత్సాహం చూపించి ఈ దాడులు చేయాలి, గవర్నమెంట్ వ్యతిరేకం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం కూడా మేము గమనించాం. ప్రభుత్వంలో ఉండి కూడా కావాలని ఒకరిద్దరు వేధిస్తున్నారు, పూర్తిగా ఈ వృత్తినే అవమాన పాలు చేసే విధంగా చేస్తున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అధికారులను మందలించడం జరిగింది. ఒకరిద్దరు అధికారులు కావాలని పని కట్టుకుని నాయకులను కూడా ప్రజాప్రతినిధులను కూడా అగౌరవపరిచే విధంగా కూడా వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్ళ తీరు పట్ల కూడా మేము శ్రీనివాస్ గౌడ్ గారు ఏ కుల వృత్తిని నాశనం చేయాలని చూసినా, ఏ కుల వృత్తిని చేయాలని చూసినా కూడా మీరు గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు. అధికారులు విధానపరమైన నిర్ణయాలు తీసుకోరు. విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకే మొన్న ఒక 70 మంది పిచ్చెక్కినట్టు చేసి హాస్పిటల్ పోయి చచ్చిపోయింది. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి, దాన్ని ఇంప్లిమెంట్ ఎందుకు ముఖ్యమంత్రి తీసుకున్నారు? నీకు కూడా తెలుసు అధికారులు ఎట్లా పనిచేస్తారు. ఏం జరుగుతుందో మాట్లాడండి. రవి గారు మేము మొత్తం అధికారులను అంటలేను, మా అధికారులు చెప్పినందుకే మాకు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం మా తెలంగాణ అధికారులు చెప్పినందుకే ఇగో ఎవరు చేస్తున్నది ప్రశ్నించడం జరిగింది. అంత అధికారులు ఒక బ్యూరోక్రాట్ సంబంధించినటువంటి ఒక ఆయన ఇంకొక ఆయన ఇద్దరు అధికారులు కలిసి ఈ కుట్రవాన్ని ఇట్లా అబాస్ పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మా తెలంగాణ అధికారులు చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వంలో చెలాయించి ఆంధ్ర గవర్నమెంట్ లో పూర్తిగా అనుభవించి ఆంధ్ర గవర్నమెంట్ లో పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకం చేసేటువంటి వాళ్ళు మా తెలంగాణ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ప్రభుత్వానికి అప్రతిష్టపాలు వేసే విధంగా చేస్తున్నారు. డైరెక్టర్ ఎక్సైజ్, ఇంకొకడు డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళిద్దరే చేస్తుంటే వాళ్ళని పిలిచి మీరు చెప్పాలి, వాళ్ళ కంట్రోల్ మీరు చేయాలా. మీరు ఏమి ఆదేశాలు ఇస్తే ఆదేశాలు ఖచ్చితంగా చేస్తాం. ఒకటే అన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎవరైతే తెలంగాణకి వ్యతిరేకంగా చేసి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి తెలంగాణ వాళ్ళని ఎట్లయితే ఇబ్బంది పాలు చేసినారో వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కీలక పాత్ర తీసుకుంటాడు. ముఖ్యమంత్రి గారు చెప్పారు
ముఖ్యమంత్రి గారే కీలక పాత్రలు ఇచ్చాడు. మీరు ముఖ్యమంత్రి గారిని అంటే ఎట్లా? మీ ప్రభుత్వం మీరే చేయాలా? మేమేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ పార్టీ రైట్ రైట్ ఏమని చెప్తారు లాస్ట్ ఒకసారి ఒక నిమిషం సార్ రైట్ రమేష్ కుమార్ సరే సరే ఇప్పుడు టైం లేదు ఇంతకంటే పొడిగించే పరిస్థితి లేదు. అంటే కళ్ళు గీత పరిశ్రమను ఆధునీకరణ చేయడం ఒక్కటే మార్గం అండి. కాంబోడియా లాంటి చిన్న దేశంలో అక్కడ కూడా టాడీ ట్యాపింగ్ ఇండస్ట్రీ ఉంది. చెట్లు ఎక్కడానికి నిచ్చెన యంత్రాలతో సహా ఎక్కించే కేరళలో నీరా అమ్ముతున్నారు. కళ్ళు గీత పరిస్థితి చాలా ఆధునీకరణ చేశారు. కార్పొరేషన్ పెట్టి ఇక్కడ కార్పొరేషన్ పడుకోబెట్టారు. శ్రీనివాస్ గౌడ్ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.